శ్రీమాత్రే నమః. జయ జయ శంకర, హర హర శంకర, జయ కామాక్షి. ఈరోజు శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమాల్లో బగలాష్టమికి సంబంధించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళు రేపు సాయంత్రము 5 గంటల దగ్గర నుండి అమ్మవారి యొక్క అనుష్ఠాన క్రమము బగలాష్టమి రోజున ఈరోజు నుండి రేపు సాయంత్రము మూలమంత్ర అనుష్ఠానానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాలు అమ్మవారికి సంబంధించి మూలమంత్ర అనుష్ఠాన క్రమం నడుస్తూ ఉంది. రేపు సాయంత్రం నుండి హవనం స్టార్ట్ అవుతుంది. 11 లక్షల పసుపు కొమ్ములతో అమ్మవారికి యాగ కార్యక్రమం. భక్తులందరూ కూడా మీ శక్తి కొలది అమ్మవారి యొక్క యాగంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళు పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఎవరైతే పాలు పంచుకుంటారో వారికి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా పరిష్కారం అవుతాయి. సంవత్సరం చందా 21,116 రూపాయలు చెల్లించిన భక్తుల పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా ఏమి కట్టన అవసరం లేదు. 21,116 రూపాయలు చెల్లించిన భక్తులకు ప్రతిరోజు ఆలయంలో జరిగేటువంటిది అదే నా ద్వారా జరుగుతున్నటువంటి శ్రీదేవి శ్రీ విద్యాపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక ప్రతి కార్యక్రమంలో కూడా మీ పేరుతో 5 సంవత్సరముల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ అమ్మవారి యొక్క వైభవం భక్తులందరికీ కూడా తెలుసును. బగలాముఖి అమ్మవారి యొక్క సాధన చాలా విశేషమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది. ఆపదలు వచ్చే సమయంలో తత్క్షణమే పిలవగానే అమ్మ మన ముందు ఉండి మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక సమస్యలను పరిష్కారం చేస్తుంది. కాబట్టి బగలాముఖి సాధన ఎవరైనా చేయవచ్చు, దాంట్లో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. అలా సాధన చేసి అమ్మ అనుగ్రహానికి పాత్రులైనటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడి యొక్క సంహారంలో మరి ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రత్యంగిర అమ్మవారి యొక్క సాధనతో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక దశమహావిద్యా శక్తులతో శ్రీరామచంద్రమూర్తి వారే ప్రత్యక్షంగా మనకు అందించినటువంటి ఒక మరి ఈ యొక్క దశ మహావిద్యా శక్తి స్వరూపాలు మరి ఇవాళ కొత్తగా వచ్చినవి కాదు, కొత్తగా మనమేమి సృష్టించలేదు. మరి కీర్తిశేషులు స్వర్గీయ మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగు రాష్ట్రాలకి నందమూరి తారక రామారావు గారు ఈ బగలాముఖి అమ్మవారిని ఆరాధన చేసి తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక బ్రహ్మాస్త్రాన్ని ఈ తెలుగు జాతికి అంకితం చేసినటువంటి ఒక మహానుభావుడు. తెలుగుదేశం పార్టీ సంబంధించి ఆ అమ్మవారి యొక్క వర్ణన, ఆ అమ్మవారి యొక్క రంగే బ్రహ్మాస్త్ర స్వరూపమైనటువంటి హరిద్రావరణం. చతుర్భుజాం తృణయనాం కమలాసన సంస్థితాం త్రిశూలం పానపాత్రం చ కదాం జిప్పాంచ బిభ్రతీం బింభోష్టింబు కంబు కంఠంచ సామపీన పయోదరాం పీతాంబరాం మదగరణాం ధ్యాయేత్ బ్రహ్మస్త్ర దేవతామని బగలాముఖి అమ్మవారికి బ్రహ్మాస్త్రం అని పేరు. అందువల్ల ఇవాళ కొత్తగా ఎవరు పూజ చేయట్లేదు. అనాది నుండి అమ్మవారి గురించి తెలుసుకొని పూజ చేసినటువంటి ఒక సాధువులు, అమ్మవారి యొక్క భక్తులు ఎందరో ఉన్నారు. వాళ్ళు అఖండ విజయాల్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ పార్టీకి తిరుగు లేకుండా, తరతరాల పాటు ఆ పార్టీకి తిరుగు లేకుండా ఉండబడే విధంగా ఎన్టీ రామారావు గారు ఏ విద్యను ప్రయోగం చేస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుందో, ఇక అధికారం అనేటువంటిది ఒక్కోసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, అది వేరే విషయం. పార్టీలు అనేటువంటిది శాశ్వతంగా దానికి తిరుగులేనటువంటిది, ఎప్పటికీ కూడా తిరుగులేనటువంటి ఒక పార్టీగా నిలబడడానికి ఏ దేవతను ఉపాసన చేస్తే, ఏ దేవత అనుగ్రహం చేత అయితే ఏం చేస్తే ఆ పార్టీ శాశ్వతంగా ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతుందో, ఎప్పటికీ కొనసాగింపబడుతుందో, ఎప్పటికీ ప్రజలకు సేవను అందిస్తుందో అట్లాంటి అద్భుతమైనటువంటి ఒక శక్తి కలిగినటువంటి ఒక దేవతను మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని అందించినటువంటి ఒక తెలుగు జాతికి అంకితం చేసినటువంటి ఒక మరి ఆ తెలుగుదేశం పార్టీ అధిష్టాత్రి దేవత మరి అని కూడా వాళ్ళు ఆ పార్టీ శ్రేణులు మేము ఇప్పటికీ పూజలు చేస్తూ ఉంటామండి అంటూ ఉంటారు. చెయ్యాలి కూడా. కులదేవతలు, ఆచార దేవతలు, ఇంటి దేవతలు, పెద్దలు ఎట్లయితే చేస్తూ ఉంటారో పార్టీకి సంబంధించిన ఏ దేవతను ఉపాసన చేస్తే ఆ దేవత అనుగ్రహం చేత ఆ పార్టీ సుస్థిరంగా ఇంటి దేవత కులదేవతను మర్చిపోతే తిరుమల ఎందుకు వెళ్తున్నాం? అలానే ఆయా పార్టీలకు సంబంధించిన దాంట్లో ఆ పార్టీ శ్రేణులు ఆ దేవత ఎవరు,
అని తెలుసుకొని ఆ దేవతను ఉపాసన చేస్తే ఎప్పటికీ కూడా సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. శత్రువులే ఉండరు బగలాముఖి సాధన వల్ల, అంతా మిత్రులే ఉంటారు. ఎప్పుడు విజయాలే వస్తూ ఉంటాయి. దశమహావిద్యల్లో అత్యంత కీలకమైనటువంటి ఒక విద్య కాబట్టి ఈ మధ్యనే ఆ తర్వాత ఆ దశమహావిద్యల్లో ఉండబడే దేవతల్లో రాజశ్యామల అమ్మవారిని ఉపాసన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేటువంటి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రిగా వారు తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ఒక శక్తి రాజశ్యామల ఉపాసన వల్ల కలిగింది. ఇది అందరూ పెద్దలు చెప్తున్నటువంటి ఒక విషయం. అదే మాదిరిగా ఇక పవన్ కళ్యాణ్ గారు సప్తమాతృకల్లో ఒకటి బగల వారాహి రెండు సమానమని ప్రత్యంగిర తంత్రశాస్త్రంలో మనం పెద్దలు చెబుతుంటే వింటూ ఉంటాం. వారు వారాహి అమ్మవారి సాధన చేశారు. అసలు ఇవన్నీ కూడా పూర్వం నుండి ఉండబడే దేవతలు. వీటిని సాధన చేస్తే వచ్చే ఫలితాలు అద్భుతం. ఖర్చు ఎక్కువ. ఇప్పుడు మనకు ఒక సైకిల్ కొనుక్కోవాలనుకుంటే ఒక బడ్జెట్, కారు కొనుక్కోవాలనుకుంటే ఒక బడ్జెట్. అయ్యా, మన యొక్క కోరికను అనుసరించి పిండి కొద్ది రొట్టె. అందువల్ల ఈ సాధనలో మనం చెయ్యగలగడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ సాధన చేస్తే ఈ ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో దూరం అవుతున్నారని దశమహావిద్యలకు సంబంధించి స్వర్ణాలయ నిర్మాణం చేస్తే అందరికీ యొక్క శక్తి లభిస్తే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండబడేటువంటి వాళ్ళే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం, భారతదేశం మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు సంపన్నులు కావాలనే ఉద్దేశంతో స్వర్ణాలయ నిర్మాణం సంకల్పం చేశాము. ఇప్పుడు 1 కేజీ బంగారంలో బంగారపు శ్రీచక్రం నిర్మాణం మహాసంకల్పం పెట్టాము. ఆ సంకల్పంలో మీకు తోచినటువంటి ఒక విరాళంగా బంగారపు శ్రీచక్రం నిర్మాణానికి 1 గ్రాము దగ్గర నుంచి ఎంతైనా విరాళము అందించినటువంటి వాళ్ళ పేరుతో కూడా నిత్య గోత్రనామార్చన, అమ్మవారికి శ్రీచక్రార్చన జరిగిన సమయంలో ప్రతిరోజు కూడా త్రికాలాల్లోనే కాదు షట్కాలాల్లో అర్చన ఉంటుంది శ్రీచక్రానికి. ఆ అర్చన తీర్థ ఏదైతే ఉంటుందో అది స్వీకరించడం అనేటువంటిది గొప్ప విషయం. బంగారపు శ్రీచక్రార్చన తీర్థం తీసుకోవడం అనేటువంటిది అమృతంతో సమానము. ఇలా ఈ దేశం మొత్తం క్షేమం కోసం, లోకక్షేమం కోసం ఈ సంకల్పం చేశాం. మీకు తోచినటువంటి ఒక విరాళమును బంగారపు శ్రీచక్రం కోసం అందించి ఈ స్వర్ణాలయ నిర్మాణానికి కావలసిన వనరులు కూడా ఆ శ్రీచక్రం ప్రాణప్రతిష్ఠ ఈ కార్యక్రమాల ద్వారా ఇంకా వేగవంతంగా ఆలయం పూర్తవడానికి కావలసిన వనరులన్నీ కూడా రావడానికి జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఈ సంకల్పం చేయడం జరిగింది. అదే మాదిరిగా 21,116 రూపాయలు చెల్లించిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ఈ బగలాష్టమి సందర్భంగా చేసే కార్యక్రమాల్లో వాళ్ళు ప్రత్యేకంగా ఏం కట్టక్కర్లేదు. 5 సంవత్సరాల పాటు మీ పేరుతో నిత్యార్చన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదే మాదిరిగా స్వర్ణ శ్రీచక్రం నిర్మాణం అయిన తర్వాత కూడా దాంట్లో కూడా మీ గోత్రనామార్చన జరుగుతుంది. ఎవరికి తోచింది వాళ్ళు ఈ ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించి పరదేవత కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ, ఎవరైనప్పటికీ కూడా ఈ దశమహావిద్యలను ఆరాధించవచ్చును. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందరికీ బగలాష్టమి శుభాకాంక్షలు. ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం అయి తీరుతుంది. బగలామ్మవారి యొక్క అష్టమి 11 లక్షల పసుపు కొమ్ములతో జరిగే యాగ కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఈ మహోత్తరమైన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకొని అమ్మ కృపకు పాత్రులు కాగలరు. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, ఖమ్మం జిల్లా, సత్తుపల్లి, తెలంగాణ. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.